This is Bandi Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram. Welcome to online classes affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Second BCom, third semester. Our subject is Business Statistics. Already వ్యాపార గణాంక శాస్త్రంలో మొదటి యూనిట్ గణాంక శాస్త్రం యొక్క పరిచయము, అలాగే రెండవ యూనిట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే కేంద్రపు స్థానపు కొలతల గురించి, మూడవ యూనిట్ వైషమ్యము మరియు విస్తరణమానాల గురించి, అలాగే నాలుగవ యూనిట్ సహసంబంధము మరియు ప్రతిగమనం గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనకి నాలుగవ యూనిట్లో చివరి కాన్సెప్ట్గా కొరిలేషన్కి రిగ్రెషన్కి మధ్య ఉండేటువంటి తేడాలను మనం చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ ఏంటి అంటే సహసంబంధానికి ప్రతిగమనానికి మధ్య ఉండేటువంటి తేడాలను మనం చూడవలసి ఉందన్నమాట. ఈ టాపిక్ మీద మనకి లాస్ట్ ప్రీవియస్ 2017లోను 2018లోను జరిగినటువంటి బిజినెస్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవలసి ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ మనం ఆల్రెడీ కొరిలేషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం కొరిలేషన్ మీనింగ్ ఏంటి, రిగ్రెషన్ మీనింగ్ ఏంటి, వాటి మధ్య ఉండేటువంటి తేడాలు ఏంటి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక పరిశీలన చేసేటప్పుడు ఒక చలరాశిలోని మార్పు ఖచ్చితంగా మరొక చలరాశిలోని మార్పుకు దోహదమైతే అలా కలిసి వచ్చి మార్పు చెందితే కనుక రెండు చలరాశుల మధ్య గల సన్నిహిత సంబంధం అనేది ఉంటుంది. వాటి మధ్య ఉండేటువంటి సన్నిహిత సంబంధాన్ని సహసంబంధం అని పిలుస్తారనమాట. అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ అంటే యావరేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ కొరిలేషన్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ అంటే ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా సంబంధం అనేది ఉంది. కొరిలేషన్ని రకాలు చెప్పుకున్నాం. పాజిటివ్ కొరిలేషన్ అని, నెగిటివ్ కొరిలేషన్ అని, లీనియర్ కొరిలేషన్ అని, నాన్ లీనియర్ కొరిలేషన్ అని, అలాగే పార్షియల్ కొరిలేషన్ అని, టోటల్ కొరిలేషన్ అని, ఇలా కొరిలేషన్ యొక్క టైప్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది ఫస్ట్ యూనిట్లోనే ఫస్ట్ వీడియోలోనే చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ రిగ్రెషన్ అంటే ఏం చెప్పుకున్నాము, రిగ్రెషన్ మీన్స్ స్టెప్పింగ్ టు సీ బ్యాక్వర్డ్స్ అనమాట. అంటే వెనుకకు తిరిగి చూడడం అని ఈ పదానికి ఉండేటువంటి అర్థంగా చెప్పొచ్చు అనమాట. దిస్ టర్మ్ ఈజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి వాడు దీన్ని మొట్టమొదటగా ఉపయోగించడం అనేది జరిగిందనమాట. అంటే దీని ప్రస్తుతం అనేక అధ్యయనాలలో రిగ్రెషన్ను ఉపయోగిస్తున్నారు. రిగ్రెషన్కి చాలా ప్రాముఖ్యత ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ద్విచలనాల మధ్య ఉండేటువంటి సంబంధం అంటే టూ వేరియబుల్స్ మధ్య ఉండేటువంటి రిలేషను, దాని యొక్క ఉనికిని, రాహిత్యాన్ని, సహవిచరణ పరిధిని, సహసంబంధం అనేది ఖచ్చితంగా నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు మనం చెప్పుకున్నాం కదండి, ధర డిమాండ్ అనే దానికి సన్నిహిత సంబంధం కలదని మనకు తెలిస్తే ఇచ్చిన స్థాయికి ఎంత డిమాండ్ ఉంటుందనేది మనం ఖచ్చితంగా కనుక్కోవచ్చు అనమాట. అంటే ఇక్కడ రిగ్రెషన్ అనేటువంటిది రెండు చలరాశుల మధ్య సగటు సంబంధాన్ని ప్రతిగమన విశ్లేషణ ఖచ్చితంగా తెలుపుతుంది. చలనాల మధ్య సంబంధం ఏర్పడడానికి ఖచ్చితంగా రిగ్రెషన్ అనాలిసిస్ అనేది పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే రెండు చలనాల మధ్య సగటు సంబంధాన్ని ప్రతిగమన విశ్లేషణ ఖచ్చితంగా తెలుపుతుంది. చలనాల మధ్య సంబంధం ఏర్పడడానికి ప్రతిగమన విశ్లేషణ ఎంతగానో మనకి దోహదపడుతుంది. అలాగే ప్రతిగమనం యొక్క యూజెస్ కూడా మనం చూడటం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనకి కొరిలేషన్కి రిగ్రెషన్కి ఉండేటువంటి తేడాలను మనం ఈ క్రింది విధంగా ఒక 10 పాయింట్లో చెప్పుకోవచ్చు అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ కెన్ బి అనలైజ్డ్ యాజ్ అండర్ ద ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే రెండిట్లకి వచ్చే ఉండేటువంటి సంబంధం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, రెండోది రిలేషన్షిప్, అలాగే మ్యూచువల్ డిపెండెన్స్ ఆఫ్ వేరియబుల్స్, ఫోర్త్ వన్ స్ప్యూరియస్ కొరిలేషను, 5th one mathematical treatment, 6th one regression analysis is independent of change of origin, relative and absolute measures and applicability, differentiation variables and symmetrical or asymmetrical formation. ఈ విధంగా ఒక 10 పాయింట్లో వీటికి ఉండేటువంటి రిగ్రెషన్కి ఈ కొరిలేషన్కి ఉండేటువంటి తేడాలను మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే
వాటి మధ్య ఉండేటువంటి సంబంధం యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూడవలసి ఉంటుందన్నమాట. The correlation analysis tests the closeness of the variables, whereas regression analysis measures the extent of change in dependent variable due to change in the independent variable. That is, both the nature and extent of functional relationship between the variables is also studied. అన్నమాట. అంటే సహసంబంధం అనేటువంటిది పరీక్ష చేస్తుంది. ఎలాగా? చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధం, దగ్గర సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటిది కొరిలేషన్ అనేది తెలియజేస్తుంది. కానీ రిగ్రెషన్ అనేటువంటిది మెజర్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ డ్యూ టు చేంజ్ ఇన్ ద డిపెండెంట్ వేరియబుల్ డ్యూ టు చేంజ్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే స్వతంత్ర చలరాశిలో వచ్చేటువంటి మార్పు, అలాగే ఆధార చలాంకంలో వచ్చేటువంటి మార్పుకు మధ్య గల సంబంధాన్ని రిగ్రెషన్ అనాలిసిస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనం రిగ్రెషన్లో చెప్పుకున్నాం కదండి. రిగ్రెషన్ ఏం చెప్తుందంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్, అంటే ఆధార చలరాశిలో వచ్చేటువంటి మార్పుకి ఈ స్వతంత్ర చలరాశిలో వచ్చేటువంటి మార్పు ఎంత శాతం ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది అనమాట. అంటే ఆధార చలాంకంలో మార్పు, అలాగే స్వతంత్ర చలాంకంలో మార్పుల గురించి తెలియజేస్తుంది అనమాట. దట్ ఈస్ ద బోత్ ఆర్ ది నేచర్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది వేరియబుల్స్ ఆల్సో స్టడీడ్. రెండూ కూడా చలరాశుల మధ్య ఉండేటువంటి ప్రమేయ సంబంధాన్ని తెలియజేస్తాయి. దాన్ని ఈ క్రింది విధంగా మనం చెప్పొచ్చు. అంటే ఆధార చలాంకంలో వచ్చేటువంటి మార్పు, స్వతంత్ర చలాంకంలో వచ్చేటువంటి మార్పు, రెండింటినీ కూడా ఇక్కడ ఈ రిగ్రెషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఇక్కడ మనకి పిక్చర్స్లో నేను 5 డయాగ్రామ్స్ ఇచ్చాను. వీ కెన్ అబ్జర్వ్ ద 5 డయాగ్రామ్స్. ద ఫస్ట్ వన్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాము, వై యాక్సిస్. ఇక్కడ ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ రిగ్రెషన్ లైన్ చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉందంటే మార్పు +1గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ద వాల్యూ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ దేనికి మధ్య ఉంటుందండి? +1కి -1కి మధ్యలోనే ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీకు 5 పిక్చర్స్లో చూపించడం జరిగింది. ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్. ఆర్ ఎంతండి? +1. అలాగే ఆర్ -1. ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ను. అంటే ఆర్ -1గా ఉంది. అంటే ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. -1కి +1కి మధ్యలో ఉండేటట్టుగా మాత్రమే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ థర్డ్ పిక్చర్ చూసామనుకోండి మనం, ఆర్ = 0గా ఉంది, ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్. ఫోర్త్ పిక్చర్ తీసుకుంటే వెరీ హైగా ఉంది, ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ 2 లైన్స్. అలాగే ఫిఫ్త్ పిక్చర్లో తీసుకుంటే ఆర్ వాల్యూ చాలా తక్కువగా ఉండడం జరిగింది, ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ను. రెండోది తీసుకుంటే రిలేషన్షిప్ అంటే రెండింటికి మధ్య ఉండేటువంటి సంబంధం అనమాట. ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ ద క్యాజువల్ రిలేషన్షిప్ ఇన్ వేరియబుల్స్ మూవింగ్ ఇన్ ద సేమ్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ స్టడీడ్, వైల్ ఇన్ కొరిలేషన్ అనాలిసిస్ the study is made by taking into consideration the cause and the effect relationship between the variables on closeness of the variable is studied. అంటే ప్రతిగమన విశ్లేషణలో క్యాజువల్ రిలేషన్షిప్తో అంటే చలరాశుల మధ్య ఉండేటువంటి మామూలు సంబంధమును మూవింగ్ ఇన్ ద సేమ్ ఒకే విధంగా జరుగుతూ ఉంటుంది. చలరాశుల్లో వచ్చేటువంటి మార్పు ఒకే విధంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ సప్లై తీసుకున్నాం అనుకోండి, ప్రైస్ పెరిగితే ఖచ్చితంగా సప్లై అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఈ రెండు చలరాశుల్లోనూ మార్పు ఎలా ఉంది? ఒకే డైరెక్షన్లో ఉంది. ఒకటి ఇంక్రీజ్ అయితే రెండోది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ప్రైసు డిమాండ్ తీసుకున్నామనుకోండి, వాటిలో ఒకటి ఇంక్రీజ్ అయితే రెండోది డిక్రీజ్ అవుతుంది, ఫస్ట్ది డిక్రీజ్ అయితే రెండోది
ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాటి యొక్క మూవింగ్ డైరెక్షన్ ఎలా ఉంది చలరాశుల్లో మధ్య? ఆపోజిట్ డైరెక్షన్లో ఉందన్నమాట. దీన్ని తెలియజేస్తుంది ఏమిటి? సహసంబంధం అనేటువంటిది, సహసంబంధ విశ్లేషణ ఈ విధంగా తెలియజేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడేమో ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ ద క్యాజువల్ రిలేషన్షిప్ ఇన్ వేరియబుల్స్ మూవింగ్ ఇన్ ద సేమ్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ స్టడీడ్. వైల్ కొరిలేషన్ అనాలిసిస్ ద స్టడీ ఈజ్ మేడ్ బై taking into consideration the cause and the effect relationship between the variables of closeness of the variables is studied. అంటే చలరాశుల్లో మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఇక్కడ చెప్పడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. థర్డ్ వన్కి వచ్చినట్లయితే మ్యూచువల్ డిపెండెన్స్ ఆఫ్ వేరియబుల్స్, అంటే చలరాశుల మధ్య ఉండేటువంటి మ్యూచువల్ డిపెండెన్స్ని తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం పై పాయింట్లో చెప్పుకున్నాం కదండి, రిగ్రెషన్ అయితే గనక చలరాశులు ఒకే రకంగా మారుతున్నాయా, ఆపోజిట్ డైరెక్షన్లో మారుతున్నాయో చెప్పొచ్చు. అలాగే కొరిలేషన్కి వచ్చి చూసినట్లయితే ఈ స్టడీడ్ మేడ్ బై ద టేకింగ్ ఇంటూ కన్సిడర్, దానికి గల ఆ విధంగా మారడానికి కారణం ఏంటి, దాని మీద వాటికి మధ్య ఉండేటువంటి ప్రమేయ సంబంధం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రభావం, దాని యొక్క సంబంధం చలరాశుల మధ్య ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కొరిలేషన్ అనేటువంటిది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి. ప్రమేయము అంటే ఈ విధంగా మనకి ప్రమేయం అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే రెండు చలరాశుల మధ్య ఉండేటువంటి రిలేషను, దాని యొక్క ఉనికి రాహిత్యాన్ని, సహవిచరణ పరిధిని, సహసంబంధ విశ్లేషణ చేస్తుంది. అంటే ధర డిమాండ్ అనేది అతి సన్నిహిత సంబంధం కలవని మనకు తెలిస్తే ఇచ్చిన స్థాయికి ఎంత డిమాండ్ ఉంటుందో మనం ఖచ్చితంగా ఏం చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ రెండు వేరియబుల్స్ మధ్య యావరేజ్ రిలేషను ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి ప్రతిగమనం అనేది ఖచ్చితంగా తెలుపుతుంది. అంటే రెండు చలరాశుల మధ్య సంబంధాన్ని, సహసంబంధం తెలియజేస్తే ఆ రెండు చలరాశుల మధ్య ఉండేటువంటి యావరేజ్ లీనియర్ రిలేషన్షిప్ని మనకి సహసంబంధ విశ్లేషణ తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఈ చలరాశి అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య సహసంబంధాన్ని ఖచ్చితంగా మనం ఈ రిగ్రెషన్ ద్వారాగా మదింపు అనేది ఖచ్చితంగా మనం చేయొచ్చండి. ఏమండి, కొరిలేషన్ స్టడీస్ ద మ్యూచువల్ డిపెండెన్స్ ఆఫ్ వేరియబుల్స్ బట్ ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ షోయింగ్ డిపెండెన్స్ ఆఫ్ వన్ వేరియబుల్ అపాన్ ది అదర్ ఈజ్ అనలైజ్డ్. అంటే రిగ్రెషన్ అనాలిసిస్ అనేటువంటిది, ప్రతిగమన విశ్లేషణ అనేటువంటిది ప్రమేయ సంబంధాన్ని రెండు చలరాశుల మధ్య చెప్పడం అనేది జరుగుతుంది. కానీ కొరిలేషను రెండు చలరాశుల మధ్య ఉండేటువంటి మ్యూచువల్ డిపెండెన్స్ని తెలియజేయడం జరుగుతుంది. కొరిలేషన్ దేన్ని తెలియజేస్తుందండి? మ్యూచువల్ డిపెండెన్స్ తెలియజేయడం జరుగుతుంది. కానీ రిగ్రెషన్ అనాలిసిస్ అనేటువంటిది రెండు చలరాశుల మధ్య ఉండేటువంటి ప్రమేయ సంబంధాన్ని గురించి తెలియజేయడం జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఫోర్త్ వన్కి వచ్చేసరికి స్ప్యూరియస్ కొరిలేషన్. ఏంటండి? స్ప్యూరియస్ కొరిలేషన్. ఇన్ కొరిలేషన్ ఛాన్స్ ఆర్ స్ప్యూరియస్ కొరిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ హ్యావింగ్ నో ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. ఏమంటే ఇక్కడ ఈ చలరాశుల మధ్య ఏ విధంగానూ కూడా ప్రాక్టికల్గా ప్రాముఖ్యత అనేది ఏ విధంగానూ కూడా ఉండదో, మేబీ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ, బట్ దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్స్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ రిలేషన్ ఇన్ రిగ్రెషన్ ఎనాలిసిస్. ప్రతిగమన విశ్లేషణలో ఇలాంటి వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. ఇన్ కొరిలేషన్ ఛాన్స్ ఆర్ స్ప్యూరియస్ కొరిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ హ్యావింగ్ నో ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. అంటే చలరాశుల మధ్య ఏ విధమైనటువంటి కూడా ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ అనేది కూడా ఉండదు. ఒకవేళ నో ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ మే బీ అబ్జర్వ్డ్, మనం పరిశీలన చేసినప్పుడు ప్రయోగాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఏమీ చలరాశుల మధ్య ఉండదు. కానీ రిగ్రెషన్ అనాలిసిస్లో ఇలాంటి వాటికి అసలు
ఛాన్స్ అనేది ఇలాంటి వాటికి ఛాన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండదు. నెక్స్ట్ 5th వన్గా వచ్చేసరికి 5th డిఫరెన్స్ ఏంటంటే మ్యాథమెటికల్ ట్రీట్మెంట్. గణితంగా చేసేటువంటి గణితానుగమన ట్రీట్మెంట్ అంటాం దీన్నే. అంటే కొరిలేషన్ ఈజ్ హ్యావింగ్ నో స్కోప్ ఆఫ్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ whereas regression can be used for further treatment. Correlation is having no scope of further mathematical treatment whereas regression can be used for further ట్రీట్మెంట్. ప్రతిగమనం అనేటువంటిది మిగతా ట్రీట్మెంట్లకి ఉపయోగపడుతుంది. ఇక్కడ కొరిలేషన్ ఈజ్ హ్యావింగ్ నో స్కోప్ ఆఫ్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్. ఇక్కడ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్కి ఏ విధమైనటువంటి అవకాశము యొక్క స్కోపు కూడా కొరిలేషన్లో ఉండదో. వేరియస్ రిగ్రెషన్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. మిగతా మ్యాథమెటికల్ ట్రీట్మెంట్కి రిగ్రెషన్ ఉపయోగపడుతుంది తప్ప కొరిలేషన్కి నో స్కోప్ ఆఫ్ ఫర్దర్ ట్రీట్మెంట్ అనమాట. ఏ విధంగానూ కూడా ట్రీట్మెంట్కి ఉపయోగపడదు, ఉండదు. ట్రీట్మెంట్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ కొరిలేషన్లో ఉండదు, కానీ రిగ్రెషన్లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. వేరేస్ రిగ్రెషన్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ వన్, రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ ఆరిజిన్. అంటే ప్రతిగమన విశ్లేషణ రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్, వేరియస్ కొరిలేషన్ ఈజ్ బోత్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఆరిజిన్ అండ్ స్కేల్. అంటే ఇక్కడ మనకి రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ ఇండిపెండెంట్ అంటే ఈ ప్రతిగమన విశ్లేషణ అనేటువంటిది స్వతంత్రంగా, అంటే ఇక్కడ ఆరిజిన్ అంటే తెలుసు కదా మనకి, 0 నుంచి తీసుకుంటాం కదా ఆరిజిన్ అంటాం. ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్ అంటే స్కేల్ కాదు, ఓన్లీ ఆరిజిన్కి యొక్క ఛాన్స్ మాత్రమే ఇండిపెండెంట్గా మనం ప్రతిగమన విశ్లేషణలో చెప్పుకుంటాం. కానీ కొరిలేషన్లో అయితే కొరిలేషన్ ఈజ్ బోత్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. అంటే ఆరిజిన్ మరియు స్కేల్ యొక్క మార్పు అనేటువంటిది కొరిలేషన్లో స్వతంత్రంగానే ఉంటుంది. కానీ రిగ్రెషన్లో అనాలిసిస్లో అయితే ఓన్లీ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ మాత్రమే ఇండిపెండెంట్, స్కేల్ మాత్రం ఇండిపెండెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అంటే ఇక్కడ స్వతంత్ర చలనాంకం చేంజ్ ఆఫ్ ఆరిజిన్ ఓన్లీ రిగ్రెషన్ అనాలిసిస్లో, స్కేల్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వేరేస్ కొరిలేషన్ ఈజ్ బోత్, రెండు కూడాని, అంటే ఆరిజిన్ స్కేలు రెండు కూడా చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఆ మూలం యొక్క మార్పులోను స్కేల్ యొక్క మార్పు రెండు కూడా ఇండిపెండెంట్గానే ఉంటాయి కొరిలేషన్లో. కానీ రిగ్రెషన్లో అయితే ఓన్లీ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ మాత్రమే ఇండిపెండెంట్, స్కేల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ మెజర్. నెక్స్ట్ వన్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ మెజర్స్. ఇక్కడ మనకి సాపేక్షంగా ఉండేటువంటి మెజర్స్ అనమాట. ఏంటని చూసినట్లయితే రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ మెజర్స్. రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ ఎన్ అబ్సల్యూట్ మెజర్స్ showing the change in the value of y or x for unit change in the value of x or y. అంటే ఇక్కడ ఈ చలాంకాల యొక్క మార్పు చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ y or x, y లేదా xలో వచ్చేటువంటి మార్పు ఫర్ యూనిట్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ x or y. అంటే ఎక్స్లో మార్పు వస్తే వైలో మార్పు వస్తుంది, ఎక్స్లో ఎంతవరకు మార్పు వచ్చింది, వై ఎంతవరకు మారింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ వై ఆర్ ఎక్స్, వైలో మార్పు కానీ ఎక్స్లో మార్పుకి ఫలితంగా ఎక్స్లో మార్పు కానీ వైలో మార్పు కానీ ఇక్కడ తెలుస్తుంది అనమాట. యూనిట్ చేంజ్ అనేది తెలుస్తుంది ఎక్కడ రిగ్రెషన్ అనాలిసిస్లో, ఎందుకంటే ఇది అబ్సల్యూట్ మెజర్ కాబట్టి.
వేరేస్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ రిలేటివ్ మెజర్. ఇది సాపేక్షమైనటువంటి సాపేక్షమానంగా దీన్ని చెప్పొచ్చు ఆఫ్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. అంటే ఎక్స్ వై చలరాశుల మధ్య రేఖీయ సంబంధం అనేది ఉన్నది అని మనకి ఈ కొరిలేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. అంటే రెండు చలరాశుల మధ్య రేఖీయ సంబంధం కనుక ఉన్నట్లయితే దానిని రేఖీయ సంబంధంగా కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది తెలపడం జరుగుతుంది. ఇక్కడ కార్ల్ పియర్సన్ మనం చూసాం కదండి, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ రిలేటివ్ మెజర్ ఆఫ్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మెజర్మెంట్. దీన్ని ఊహించడంలో మెజర్మెంట్ చేయడంలో స్వతంత్రంగా ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ నెంబర్ విచ్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ మనం కాలిక్యులేట్ చేసినప్పుడు అంటే సహసంబంధ గుణకానికి మనం కట్టేమనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క విలువ అనేది -1కి +1కి మధ్యలోనే వస్తుంది. రిగ్రెషన్ అనాలిసిస్ అనేటువంటిది అబ్జాల్యూట్ మెజర్గా చెప్పొచ్చు. ఇది వైలో వచ్చేటువంటి మార్పు లేదా ఎక్స్లో వచ్చేటువంటి మార్పుకి ఫలితంగా ఎక్స్లో ఎన్ని యూనిట్ల మార్పు వస్తుంది, వైలో ఎన్ని యూనిట్ల మార్పు వస్తుంది అనేటువంటిది రిగ్రెషన్ అనాలిసిస్ ద్వారాగా చెప్పొచ్చు. Regression analysis is a absolute measure showing the change in the value of y or x for unit change in the value of x or y, whereas correlation coefficient is a relative measure of linear relationship between x and y and is independent of the measurement. It is a number which lies between -1 and +1. This is the మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్గా మనం చెప్పొచ్చు. ఏం పాయింట్ చెప్పుకున్నాం మనం? ఫస్ట్ వన్ లీనియర్ రిలేషన్షిప్ గురించి చెప్పుకోవడం, నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాము. అంటే సంబంధం యొక్క స్వభావము, అలాగే వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాము. అలాగే మ్యూచువల్ డిపెండెన్స్ ఆఫ్ వేరియబుల్స్, చలరాశులు ఏ విధంగా మ్యూచువల్గా ఆధారపడి ఉంటాయో చెప్పుకున్నాము. అలాగే స్ప్యూరియస్ కొరిలేషన్ గురించి, మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. అలాగే చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ విషయంలో రిగ్రెషన్ అనాలిసిస్, కొరిలేషన్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటాయనేది చూడడం జరిగింది. 7th వన్ రిలేటివ్ అండ్ అబ్జాల్యూట్ మెజర్స్ గురించి చెప్పుకున్నాం. 8వదిగా మనం చూసినట్లయితే అప్లికేబిలిటీ అంటే అప్లై చేయడం అన్నమాట. అంటే ఇక్కడ మనకి కొరిలేషన్ హ్యాస్ వెరీ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ అప్లికేషన్. ఇట్ ఈస్ డీలిమిటెడ్ టు ద లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్, బట్ ద స్కోప్ ఆఫ్ అప్లికేబిలిటీ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ వెరీ వైడ్. అంటే ఇక్కడ మనకి సహసంబంధం యొక్క పరిధి అనేటువంటిది అప్లికేషన్ యొక్క పరిధి అనేటువంటిది చాలా తక్కువ. ఎందుకనంటే ఇది చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మాత్రమే తెలియజేస్తుంది తప్ప కొరిలేషన్ అనేటువంటిది ఆ చలరాశుల మధ్య ఉండేటువంటి రేఖీయ సంబంధాన్ని అంటే లీనియర్ రిలేషన్షిప్ని అంత పెద్దగా వివరించట్లేదు. డీలిమిటెడ్ అన్నమాట, తక్కువగానే దాని యొక్క పరిధి ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ప్రతిగమన విశ్లేషణలో కనుక మనం చూసినట్లయితే దీని యొక్క పరిధి అనేది ఈ అప్లికేషన్ యొక్క పరిధి అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్ కెన్ బి కవర్డ్ అండర్ లీనియర్ యాజ్ వెల్ యాజ్ నాన్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఓన్లీ correlation has very limited scope of application. Correlation represents the relationship between 2 variables only. It is delimited to linear relationship 2 variables, but the regression analysis scope is very wide. The లిమిటెడ్ వెరీ అన్లిమిటెడ్ అనమాట. అంటే ఇక్కడ మనకి దీని స్కోప్ అనేది వెరీ వైడ్. ఇట్ కెన్ బి కవర్డ్ అండర్ ది లీనియర్ రిలేషన్షిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. అంటే చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మాత్రమే సహసంబంధం తెలియజేస్తే
చలరాశుల మధ్య ఉండేటువంటి రేఖీయ మరియు అరేఖీయ సంబంధాల గురించి కూడా ప్రతిగమన విశ్లేషణ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే కొరిలేషన్ యొక్క పరిధి అంటే కొరిలేషన్ యొక్క పరిధి కంటే రిగ్రెషన్ యొక్క పరిధి విస్తృతంగా ఉందని చెప్పచ్చు. అంటే సహసంబంధం కంటే ప్రతిగమన విశ్లేషణ యొక్క పరిధి చాలా ఎక్కువగా ఉందని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్. కొరిలేషన్ హ్యాస్ వెరీ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ అప్లికేషన్, బట్ రిగ్రెషన్ హ్యాస్ వెరీ wide scope of application. That means it can be covered under linear as well as non-linear relationship between the variables. అంటే చలరాశుల మధ్య ఉండేటువంటి రేఖీయ సంబంధాన్ని మరియు అరేఖీయ సంబంధాన్ని కూడా ఇక్కడ ప్రతిగమన విశ్లేషణ అనేది ఖచ్చితంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అలాగే 9th వన్కి వచ్చేసరికి డిఫరెన్షియేషన్ ఆఫ్ వేరియబుల్స్, అంటే చలరాశుల మధ్య ఉండేటువంటి భేదం ఏంటంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఇన్ కొరిలేషన్ బోత్ వేరియబుల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫర్ స్టడీ పర్పస్, వేరియస్ ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ వేరియబుల్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ యాజ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే సహసంబంధంలో రెండు చలరాశులని మనం పరిగణలోకి మాత్రమే తీసుకుంటాము, వాటి గురించి మాత్రమే స్టడీ పర్పస్లో చెప్తూ ఉంటాము. అంటే కొరిలేషన్లో రెండు చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గురించి మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ రిగ్రెషన్ అనాలిసిస్లో అలా కాదు. ఆ చలరాశుల మధ్య ఉండేటువంటి భేదము అంటే ఆధార చలాంకము గురించి అలాగే స్వతంత్ర చలాంకం గురించి కూడా చెప్పుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి సిమెట్రికల్ ఆర్ ఎసిమెట్రికల్ ఫార్మేషన్. అంటే ఇక్కడ మనకి సౌష్ఠవ అసౌష్ఠవ ఫార్మేషన్ గురించి కూడా మనం తెలియజేయాలి. అంటే కొరిలేషన్ ఈజ్ ఏ సిమెట్రికల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈజ్ RXY ఈజ్ ఈక్వల్ టు RXYX. అంటే ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఈజ్ డినోటెడ్ బై స్మాల్ r లేదా రోతో డినోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ r కదండి కొరిలేషన్ కోఎఫిషియంట్ని డినోట్ చేస్తుంటా. కొరిలేషన్ ఈజ్ ఏ సిమెట్రికల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈజ్ RXY ఈజ్ ఈక్వల్ టు RYX అనమాట. అంటే సౌష్ఠవ దస్తాంశంలో XAB ఈజ్ ఈక్వల్ టు XBAకి సమానంగా ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతేనమాట. RXY ఈజ్ ఈక్వల్ టు RYX. ద మెజర్మెంట్ ఆఫ్ ది కోవేరియబిలిటీ ఆఫ్ టూ వేరియబుల్ ఈజ్ సిమెట్రికల్ ఇన్ఫర్మేషన్. ఇట్ మీన్స్ R both the way relationship of X on Y or Y on X. But in regression, the approach is one way of analysis, treating one variable as dependent, thus making the analysis symmetrical. That is, BYX is not equal to BXY. ఏమండి ఇక్కడ మనకి రిగ్రెషన్ అంటే కొరిలేషన్ అనాలిసిస్లో అయితే దత్తాంశం అనేది సౌష్ఠవంగా ఉంటుంది కాబట్టి కొరిలేషన్ కోఎఫిషియంట్ కట్టినప్పుడు RXY కట్టినా RYX కట్టినా రెండు కూడా ఈక్వల్గా రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ రిగ్రెషన్ లైన్స్ని కట్టినప్పుడు X on Y కానీ Y on X కానీ చేసినప్పుడు ఒక వేలోనే, బట్ ఇన్ రిగ్రెషన్ ద అప్రోచ్ వన్ వే ఆఫ్ అనాలిసిస్ ఒకే దానిలో చేసినప్పుడు treating one variable as dependent, thus making the analysis asymmetrical. That is, BYX is not equal to BXY అన్నమాట. అంటే BXY కానీ BYXకి సమానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అదే RXY ఈజ్ ఈక్వల్ టు RYXకి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్గా మనం చెప్తామన్నమాట. అంటే కొరిలేషన్కి రిగ్రెషన్కి మధ్య ఉండేటువంటి భేదాలను కనుక మనకి వాడు అడిగినట్లయితే ఫస్ట్ వన్
nature of relationship. The correlation analysis tests the closeness of the variables, whereas regression analysis measures the extent of change in dependent variable due to the change in independent variable, that is both the nature and extent of functional relationship between the variables is also studied. X on y and y on x. ఈ విధంగా మనం చూసాం కదండి. ఒకటి ఇక్కడ 5 పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 పిక్చర్స్లోనూ మీకు ఈ కొరిలేషన్కి సంబంధించి ఫస్ట్ దాంట్లోనేమో R+1కి రిలేషన్గా ఉంది. ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్ కడితే ఈ విధమైన రిలేషన్ ఉంటుంది అనమాట. అలాగే రెండో పిక్చర్లో ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్ కడితే R=-1 చెప్పుకున్నాం కదండి. ద కొరిలేషన్ కోఎఫిషియంట్ లిమిట్స్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1గా చెప్పుకున్నాం. థర్డ్ పిక్చర్లో చూస్తే R 0గా ఉంది. ఫోర్త్ పిక్చర్లో చూస్తే R చాలా హైగా ఉంది. ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్ ఇందులో ఏ విధంగా ఉన్నాయో చూపించాము. అలాగే ఫిఫ్త్ పిక్చర్లో R అనేది చాలా లోగా ఉంది. ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్ కూడా చూపించడం జరిగింది. ఈ రిలేషన్షిప్ చూసినట్లయితే రిగ్రెషన్ అనాలిసిస్లో క్యాజువల్ రిలేషన్షిప్స్ ఇన్ వేరియబుల్స్ మధ్య ఉంటుందని, అవి ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయా అనేటువంటిది రిగ్రెషన్ అనాలిసిస్ స్టడీ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాము. అలాగే కొరిలేషన్ తీసుకున్నప్పుడు ఈ చలరాశుల మధ్య ఏ విధంగా మార్పు అనేది జరుగుతుంది, దానికి గల కారణం ఏంటి, దాంట్లో దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి, సంబంధం యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది చలరాశుల మధ్య చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. ద మూవింగ్ ఇన్ ద సేమ్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ స్టడీడ్ వైల్ ఇన్ ద కొరిలేషన్ అనాలిసిస్. The study is made by the taking into consideration the cause and effect relationship between the variables on closeness of the variables is studied. The third one, mutual dependence of variables. Correlation studies the mutual dependence of variables, but in regression analysis the functional relationship showing the dependence of one variable upon other is analyzed. The next one, spurious correlation. In correlation, chance or spurious correlation between two variables. రెండు చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధం అన్నమాట. ఇన్ కొరిలేషన్లో ఛాన్స్ ఆర్ స్ప్యూరియస్ కొరిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ హ్యావింగ్ నో ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. ఏమీ కూడా చలరాశుల మధ్య ఇక్కడ ఉండదు. మేబీ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్లో అలాంటి కేసెస్ సచ్ టైప్ ఆఫ్ రిలేషన్స్ ఆ విధమైనటువంటి సంబంధాలు ఏవి కూడా ప్రతిగమన విశ్లేషణలో ఉండవు. అలాగే మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ గురించి చెప్పుకున్నాము. కొరిలేషన్ హ్యావింగ్ నో స్కోప్ ఆఫ్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్. అంటే గణితానికి సంబంధించినటువంటి గణితానుగమన ట్రీట్మెంట్లు ఇక్కడ ఏమీ కూడా కొరిలేషన్లో ఉండవు. వేరేస్ రిగ్రెషన్ కెన్ బి యూజ్డ్. ఇక్కడ రిగ్రెషన్లో మాత్రం మ్యాథమెటికల్ ట్రీట్మెంట్కి కొద్దిగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్. ఇక్కడ ఆరిజిన్ యొక్క మార్పు మాత్రమే స్వతంత్రంగా ఉంటుంది, స్కేల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. ఏమో మరి అక్కడ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ మాత్రమే ఇండిపెండెంట్, స్కేల్ మాత్రము కాదు. ఇక్కడ కొరిలేషన్లో చూసుకుంటే చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ రెండు కూడా ఇండిపెండెంట్, రెండు కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. రిలేటివ్ మెజరో అబ్జాల్యూట్ మెజరోనో. రిగ్రెషన్ అనాలిసిస్లో ఇక్కడ మనం రిగ్రెషన్ అనాలిసిస్ అనేటువంటిది అబ్జాల్యూట్ మెజర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్స్లో మార్పు, వైలో మార్పు, అలాగే ఎక్స్ యూనిట్లో మార్పు ఎంత, వై యూనిట్లో మార్పు ఎంత అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్ అలా ఏం కాదు, సాపేక్షమైనటువంటి మార్పే మెజర్గానే చెప్పొచ్చు. ఎందుకంటే చలరాశుల మధ్య ఉండేటువంటి రేఖీయ సంబంధాన్ని కానీ చలరాశుల మధ్య ఉండేటువంటి స్వతంత్ర సంబంధాన్ని కానీ ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధం అంటే ఇట్ ఈజ్ ఏ నెంబర్ విచ్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. అంటే ఇక్కడ విలువ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క విలువ -1కి +1కి మధ్యలోనే ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత అప్లికేబిలిటీ తీసుకున్నామనుకోండి. ఇక్కడ కొరిలేషన్ యొక్క
లిమిట్ అనేటువంటిది, స్కోప్ అనేటువంటి పరిధి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఈ చలరాశుల మధ్య రేఖీయ సంబంధం అనేటువంటిది డీలిమిట్గా ఉండడం అనేది కొరిలేషన్లో జరుగుతుంది. కానీ ఇక్కడ రిగ్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నామనుకోండి, రిగ్రెషన్ యొక్క పరిధి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే చలరాశుల మధ్య ఉండేటువంటి రేఖీయ సంబంధాన్ని మరియు అరేఖీయ సంబంధాన్ని ఇక్కడ మనకి ప్రతిగమనం అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చలనాల మధ్య ప్రయోజనాత్మక సంబంధాన్ని ఏర్పరచడానికి ఈ ప్రతిగమనం అనేది ప్రయత్నం చేస్తుంది అని చెప్పొచ్చు. అలాగే డిఫరెన్షియేషన్ వేరియబుల్స్ అంటే చలరాశుల మధ్య భేదాత్మకత ఏ విధంగా ఉంది అంటే, కొరిలేషన్ చూసుకున్నామనుకోండి, చలరాశులు రెండు కూడా రెండిట్ల గురించి కూడా స్టడీ చేయడం జరుగుతుంది. వేరేస్ ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్లో అయితే చలరాశుల మధ్య భేదం ఎలా ఉంది, ఒకదాని మీద ఒకటి అంటే ఆధార చలాంకంలో ఎలా ఉంది, అలాగే స్వతంత్ర చలాంకంలో ఎలా ఉంటుంది వేరియబుల్స్ మార్పు అనేటువంటిది రిగ్రెషన్ అనాలిసిస్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ప్రతిగమన గుణకాలకు తోడ్పడుతూ సహసంబంధ గుణకాన్ని కూడా మనం దీంట్లో లెక్కించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సిమెట్రికల్ ఆర్ ఎసిమెట్రికల్ ఫార్మేషన్కి వచ్చేసరికి correlation is symmetrical formation, that is ryx is equal to rxy is equal to ryx. Measurement of the covariability of two variables is symmetrical formation. అంటే సౌష్ఠవ దత్తాంశములో ఇక్కడ చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధం, రెండు చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఇక్కడ మెజర్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. RXY కడతాము, RYX కడతాము, ఆ రెండు కూడా సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. అది కొరిలేషన్ సహసంబంధంలో మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ రిగ్రెషన్ తీసుకున్నామనుకోండి, రిగ్రెషన్ అనాలిసిస్లో ఇక్కడ వన్ వే అన్నమాట, ఎక్స్ ఆన్ వై రేఖలు కడతాము, వై ఆన్ ఎక్స్ రేఖలు కట్టడం జరుగుతుంది. ఇక్కడ రిగ్రెషన్ లైన్స్లో వాటి ఫార్ములాస్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ అసిమెట్రికల్, ఇక్కడ దత్తాంశం అనేది అసిమెట్రికల్గా ఉంటుంది. అలాగే ఏంటంటే అది బిఎక్స్వై కట్టేమనుకోండి, బిఎక్స్వై కడితే అది బివైఎక్స్ సమానం అవ్వదు. చేసాం కదా ఆల్రెడీ మనం. బిఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ సిగ్మా స్మాల్ ఎక్స్వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ చేసి ఒక మనం ప్రాబ్లం చేసినప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. అది బిఎక్స్వై కట్టాము, ఎలా కట్టామండి, సిగ్మా స్మాల్ ఎక్స్వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ కట్టాం బిఎక్స్వై, అదొక వాల్యూ వచ్చింది. అలాగే సిగ్మా వైఎక్స్ బివైఎక్స్ కట్టాం, బివైఎక్స్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఎక్స్వై బై సిగ్మా వై స్క్వేర్. అంటే సిగ్మా ఎక్స్వై వాల్యూ ఏమో ఒకటి వచ్చింది, సిగ్మా వై ఎక్స్ వాల్యూ ఏమో ఒకటి వచ్చింది. రెండు కూడా ఎలా ఉన్నాయండి, అన్ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఆ ప్రాబ్లం చేసినప్పుడు బిఎక్స్వైలు బివైఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. ఇది రిగ్రెషన్ అనాలిసిస్కి కొరిలేషన్ అనాలిసిస్కి మధ్య ఉండేటువంటి తేడాలను మనం గమనించడం అనేది జరిగింది. దీన్ని ఒక 10 పాయింట్లుగా చెప్పుకోవడం జరిగింది. మీరు కాలేజ్ ద్వారా ప్రొవైడ్ చేయబడిన మెటీరియల్ దగ్గర పెట్టుకుని చూసుకున్నట్లయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకటి చెప్పేసిన తర్వాత మళ్ళీ వాటి మధ్య తేడాలు నేను 1 by 1 10 పాయింట్లు చెప్పుకుంటా వచ్చాను. తర్వాత ఏ పాయింట్లో తేడా ఏంటి, ఏది దేనికి ఉపయోగపడుతుంది, ప్రతిగమనంలో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అలాగే రిగ్రెషన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రెండింటికి ఉండేటువంటి తేడా ఏంటి, ప్రతిగమన రేఖలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బిఎక్స్వై బివైఎక్స్కి ఎందుకు నాట్ ఈక్వల్ టు, ఇదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆల్రెడీ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్ ఆన్లైన్ క్లాసెస్లో చూసాం. కాబట్టి ఇక్కడ తేడా ఏంటనేది మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది అనమాట. మెటీరియల్ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ వీ గో టు యూజెస్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్. యూజెస్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు కదా, అంటే ప్రతిగమన విశ్లేషణ యొక్క ఉపయోగాలు వివరించండి. ఏంటంటే ఇక్కడ మనకి యూజ్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ప్రతిగమనం యొక్క ఉపయోగాలు, ప్రతిగమన విశ్లేషణ వల్ల ఉపయోగాలు. దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఈ యూజ్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ మీద కూడా మనకి కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడగడం అనేది జరిగిందనమాట. యూజ్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్
అంటే ఇక్కడ మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మనకి పార్ట్ ఏ పార్ట్ బిలో, పార్ట్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే కదా. అందులో యూజ్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ వివరించండి, ఉపయోగాలు, రిగ్రెషన్ ప్రతిగమన విశ్లేషణ వల్ల ఉపయోగాలు ఏమైనా ఉంటే వివరించండి అని 5 మార్కుల ప్రశ్నకు అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇది యూజ్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ఇక్కడ ద టెక్నిక్ ఆఫ్, అంటే మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ రిగ్రెషన్ అంటే ఏంటో కొంచెం మీనింగ్ పెట్టి ఇంట్రడక్షన్ పార్ట్లో రాస్తే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ నేను రిగ్రెషన్ అనాలిసిస్ గురించి మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. ఏంటండి రిగ్రెషన్ మీన్స్ స్టెప్పింగ్ టు బ్యాక్వర్డ్స్ అంటే వెనుకకు తిరిగి చూడడం అని అర్థము. దీన్ని మొట్టమొదటిసారిగా 1877లో ఫ్రాన్స్ గాల్టన్ అనేటువంటి వాడు మొట్టమొదటిగా దీన్ని ఉపయోగించాడని, ప్రతిగమనాన్ని ప్రస్తుతం అనేక రకాలైనటువంటి అధ్యయనాలలో ఉపయోగించడం జరుగుతుందని, అలాగే ఈ 2 చలరాశుల మధ్య ఉండేటువంటి సంబంధం, వాటి యొక్క ఉనికి రాహిత్యాన్ని గురించి, సహవిచరణ పరిధిని గురించి రిగ్రెషన్ ప్రతిగమన విశ్లేషణ చెప్తుందని, ఇలాంటి చలరాశుల మధ్య ఉండేటువంటి రేఖీయ సంబంధాన్ని గురించి ప్రతిగమన విశ్లేషణ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేటువంటి పార్ట్ అంతా కూడా మీరు ఇంట్రడక్షన్లో రాయవలసి ఉంటుందన్నమాట. అంటే ఇన్ ద రిగ్రెషన్ అనాలిసిస్ ద మీన్స్ ఆఫ్ రిగ్రెషన్ మీన్స్ స్టెప్పింగ్ టు బ్యాక్వర్డ్స్. ఇన్ ద రిగ్రెషన్ అనాలిసిస్ represents the linear or non-linear relationship between two variables is also called regression. ఓకేనండి, ఇదంతా కూడా మనకి రిగ్రెషన్లో మనం చెప్పుకున్నాం అన్నమాట. అలాగే రిగ్రెషన్కి ఇక్కడ మనకి రిగ్రెషన్ అనాలిసిస్ మెజర్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ డ్యూ టు చేంజ్ ఇన్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఒక చలరాశిలో మార్పు, అంటే ఆధార చలరాశిలో మార్పు, స్వతంత్ర చలరాశుల్లో మార్పు, ఒకదాని ఫలితంగా మరొక చలరాశి మారుతుంది కదండి. అంటే ఆధార చలాంకం వల్ల మార్పు స్వతంత్ర చలనాంకంలో ఏ విధంగా వస్తుంది అనేటువంటిది కూడా మీరు ఇక్కడ ఇంట్రడక్షన్గా రాయవలసి ఉంటుందన్నమాట. బోత్ ది నేచర్ అండ్ అంటే extent of functional relationship between variables is studied the regression analysis. In regression analysis, the causal relationship in variables moving the same or opposite direction is studied. అంటే చలరాశులు ఏ విధమైనటువంటి మార్గంలో పయనిస్తున్నాయి అనేటువంటిది కూడా రిగ్రెషన్ అనాలిసిస్లో చెప్పడం అనేది జరుగుతుంది అని అది ఇంట్రడక్షన్ పార్ట్గా రాసి వాటి మధ్య ఉండేటువంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఉపయోగాలన్నీ కూడా మీరు 1 by 1 రాస్తే కనుక సరిపోతుంది. ఇందులో మీకు ఒక ఉపయోగం గురించి చెప్తాను, తర్వాత నెక్స్ట్ ఆడియోలో రిమైనింగ్ యూజెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి యూజ్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్, the technique of regression is considered to be most useful statistical tool applied in various fields of sociological and scientific disciplines. It is helpful in making quantitative predictions in business in the behavior of related variables. Following are the some of the main uses of regression analysis in business. వ్యాపారంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు, వ్యాపారంలో అనేక రకాలుగా ఈ ప్రతిగమన విశ్లేషణను ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా అలాగే ఈ రిగ్రెషన్ అనేటువంటి పద్ధతిని చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే సాంఖ్యాపరమైనటువంటి పరికరాలలో ఎక్కువగా మనకి ప్రతిగమన విశ్లేషణ అనేటువంటి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. The technique of regression is considered to be the most useful statistical tool. సాంఖ్యాపరమైనటువంటి పరికరాలలో రిగ్రెషన్ అనాలిసిస్ అనేటువంటిది ఒకటి. దీన్ని మనం చాలా రకాల ఫీల్డ్స్లో అప్లై చేసుకుంటున్నాము. అంటే సోషియోలాజికల్ ఫీల్డ్లోను, అంటే మరియు సైంటిఫిక్ డిసిప్లైన్స్లోను, అంటే శాస్త్రీయమైన సైంటిఫిక్ అంటే శాస్త్ర విజ్ఞానపరమైన పద్ధతుల్లోనూ, అలాగే సోషియోలాజికల్ సామాజిక పరమైనటువంటి ఫీల్డ్లోనూ కూడా దీన్ని ఎక్కువగా రిగ్రెషన్ అనాలిసిస్ను ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ క్వాంటిటేటివ్ ప్రిడిక్షన్స్ ఇన్ బిజినెస్. వ్యాపార పరంలో వచ్చేటువంటి
పరిమాణాత్మకమైన ప్రిడిక్షన్స్లో కొన్నిటిని తయారు చేసుకోవడానికి పరిమాణాన్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా, వ్యాపారం పెంచుకోవాలా తగ్గించుకోవాలా, ఏ వస్తువులు క్వాంటిటీ పెంచుకోవాలి, ఇలాంటివన్నీ ప్రిడిక్షన్స్ తీసుకోవడానికి మనకి హెల్ప్ఫుల్గా ఇది రిగ్రెషన్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. ప్రిడిక్షన్స్ ఇన్ బిజినెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ రిలేటెడ్ వేరియబుల్ ఫాలోయింగ్ ఆర్ ది కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని ఈ క్రింది విధంగా కొన్ని ఉపయోగాలు చెప్పాను. వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది తర్వాత ఆన్లైన్ వీడియో ద్వారా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు రిగ్రెషన్కి కొరిలేషన్కి మధ్య ఉండేటువంటి తేడాల గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే రిగ్రెషన్ యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కొంతవరకు చూడడం జరిగింది. మిగతాది నెక్స్ట్ ఆడియో లెసన్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.